शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु अवतु माम् अवतु वक्तारम्। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं वासुदेव। ओम अस्मद्गुरुभ्यो नमः। మనం కిందటి గురువారం పాఠాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఒక సుమారుగా 7 రోజుల పాటు ఒక పాట పాడాం. ఇవాళ ఈ వారం అంతా కూడా రెండవ గీతం పాడతాం. ఇది కూడా చాలా అర్థవంతమైన పాటే. ఈ రెండింటికి సంబంధించి జెరాక్స్ తీయించి నేను ఒక 1 or 2 డేస్లో ఇస్తాను. రెండు ఒకే దానిలో ఉండేలాగా ఇస్తాను. కాబట్టి నాతో పాటు పాడండి కృపయ. మనసా సతతం స్మరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం ఆరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న భోగ భవనే రమణీయం న భోగ భవనే రమణీయం న చ సుఖ శయనే శయనీయం న చ సుఖ శయనే శయనీయం అహర్నిశం జాగరణీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న జాతు దుఃఖం గణనీయం న జాతు దుఃఖం గణనీయం న చ నిజ సౌఖ్యం మననీయం న చ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం కార్యక్షేత్రే లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం దుఃఖసాగరే తరణీయం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం హర్షపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం విపత్తి విపినే రమణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే ఘనాంధకారే గగనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే బంధుజనాయే స్థితా వరే తత్ర మయా సంచరణీయం తత్ర మయా సంచరణీయం
లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఈరోజు కూడా పాఠాన్ని పెద్దల యొక్క అనుజ్ఞతో వాల్మీకిని స్మరించి పాఠం ప్రారంభం చేద్దాం. ఇందాక హోమం మనని పవిత్రం చేస్తుంది అనుకున్నాం. పవిత్రమైన నదులు పవిత్రమైన క్షేత్రాలతో రాగాలి. హోమం కూడా మనని పవిత్రం చేస్తుంది. మన మనస్సు పవిత్రం చేస్తుంది. మన యొక్క పర్యావరణాన్ని మంచిగా పవిత్రవంతం చేస్తుంది. అలాగే 3 లోకాలని పవిత్రం చేసేది శ్రీమద్ రామాయణం అని అర్థం మేస్టర్ చెప్తారు. నేను ఊరికే శ్లోకం ఒక్కసారి అనిపిస్తాను. వాల్మీకి గిరి సంభూత వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని రామసాగర గామిని శ్రీమద్ రామాయణీ గంగా శ్రీమద్ రామాయణి పునాతి భువనత్రయం. పునాతి భువనత్రయం. ఇంకొకసారి వాల్మీకి గిరి సంభూత వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని రామసాగర గామిని శ్రీమద్ రామాయణీ గంగా శ్రీమద్ రామాయణి గంగా పునాతి భువనత్రయం. పునాతి భువనత్రయం. శ్రీమద్ వాల్మీకి గిరి సంభూత అంటే గిరి అంటే పర్వతం. ఇది దేని గురించి చెప్తున్నారంటే రామాయణం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి రామాయణాన్ని గంగానదిగా చెప్పారు. అక్కడ నదులన్నింటిలోకి కూడా పవిత్రమైనటువంటిది గంగానది. లోకాన్ని పవిత్రం చేసేటువంటిది గంగానది. రామాయణం శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఒక గంగానదిగా మనం భావించినట్టయితే అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మామూలు గంగానది హిమవత్ పర్వతాల నుంచి గంగోత్రి నుంచి అక్కడ పైనుంచి గోముఖ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రామాయణం అనేటువంటి గంగ వాల్మీకి అనేటువంటి పర్వతం నుంచి బయలువెడిలింది కిందకి వచ్చి మన గంగ మామూలు గంగ గోముఖం గంగోత్రి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి చివరికి సముద్రంలో ప్రవేశించింది. మరి ఈ గంగ ఏ సముద్రంలో ప్రవేశిస్తుంది? రాముడు అనబడేటువంటి సాగరంలోకి ప్రవేశించింది. చూసారా? వాల్మీకి అనేటువంటి పర్వతం నుంచి ఉద్భవించి ప్రవహించి లోకాన్ని పునీతం చేసుకుంటూ మనందరినీ కూడా అంటే ఎవరైతే పారాయణ చేసుకుంటారో వాళ్ళందరినీ పునీతులు చేసి ప్రవహించి ఎక్కడికి సాగర సంగమం ఎక్కడ? రాముడు అనేటువంటి సాగరంలో కలిసింది. అటువంటి శ్రీమద్ రామాయణం అనేటువంటి ఈ గంగ పునాత్ భువనత్రయం 3 లోకాన్ని కూడా పవిత్రం చేయగలిగినటువంటిది ఈ రామాయణం అనేటువంటి గంగ. ధన్యవాదాలు. నిన్న మనం అనుకున్నాం సుమిత్రాదేవి యొక్క విశిష్టత ఏమిటి అని. సుమిత్రాదేవి లక్ష్మణుని పంపించేటప్పుడు ఒక శ్లోకం చెప్తుంది. చాలా చెప్పింది, అందులో మనం ఒకటి చెప్పుకుంటాం. ఎందుకంటే దానిలో అన్నీ కూడా ద్వితీయ విభక్తులు ఉన్నాయి. దానికి కూడా వివరణ మాస్టర్ గారే ఇస్తారు. నేను ఊరికే టెక్స్ట్ మాత్రమే చెప్తాను. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి
గచ్చతాత గచ్చతాత యథా సుఖం. ఇంకొకసారి సాధారణంగా శ్లోకం 5 సార్లు చెప్తే మనం చదువుకోవడానికి వచ్చేస్తుంది, మనం నలిగిపోతుంది, చదవగలుగుతాం. రామం దశరథం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం మాం విద్ధి జనకాత్మజా అయోధ్యాం అయోధ్యాం అటవీం విద్ధి అటవీం విద్ధి గచ్చతాత గచ్చతాత యథా సుఖం. యథా సుఖం. అమ్మ సుమిత్ర అమ్మవారు లక్ష్మణుడితో అంటాను తాత. తాత అంటే ఇక్కడ తాతగారిని అర్థం కాదు, సంస్కృతం తాత అంటే నాయన అని. నాయన తండ్రి, నువ్వు ఇప్పుడు అన్నగారైనటువంటి రావణుతోనూ వదిన గారైనటువంటి జనకాత్మజ అయినటువంటి సీతతోనూ బయలుదేరి వెళ్తున్నావు కదా, అడవికి వెళ్తున్నావు నువ్వు. ఆ వెళ్ళినప్పుడు మరి ఇక్కడ తల్లి తండ్రి అయోధ్యలో ఉండిపోయారు అని భావించవద్దు. ఇక నుంచి నువ్వు రామం దశరథం విద్ధి. తండ్రి అయినటువంటి దశరథుడు నీకు ఇప్పటి నుంచి ఎవరంటే రాముడే నీకు తండ్రి. రాముణ్ణే అన్నగారైనటువంటి రాముణ్ణే దశరథుడికి తండ్రి అయినటువంటి దశరథుడుగా భావించవలసింది. మాం విద్ధి జనకాత్మజాం. జనకాత్మజ అయినటువంటి సీతాదేవి ఆమెనే నన్నుగా భావించు, తల్లిగా భావించు. అందుకని తండ్రి తల్లి దగ్గర లేరనేటువంటి భావన చేయవలదు నువ్వు. తర్వాత మరి అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయామనుకుంటున్నాయేమో. అటవీం అయోధ్యాం అటవీం విద్ధి. నువ్వు అడవిలో ఉంటావు, ఆ అడవే అయోధ్యగా భావించు. గచ్చ తాత యథా సుఖం. నీకు ఎలా సుఖము అనేటువంటి విధంగా ఉంటుందో అలాగా వెళ్ళవలసింది. అక్కడ కూడా తమాషా ఉంది, వాల్మీకి మహర్షి తమాషాదే. ఇవన్నీ చెప్పింది 3 కూడా. యథాసుఖం గచ్చ అంది. నీకు ఎలా సుఖంగా ఉంటుందో అలా వెళ్ళు అంది. నిజంగా లక్ష్మణుడికి ఎలా సుఖంగా ఉంటుంది? రాముడితో ఉంటేనే సుఖంగా ఉంటుంది. సీతారాముని సేవిస్తూ కూడా ఉంటే సుఖంగా ఉంటుంది, కానీ లక్ష్మణుడికి వేరే అసలు సుఖం తెలియదు ఆయనకి. ఆ సంగతి ఈమెకి తెలుసు తల్లికి. అందుకని గచ్చ తాత, నాయన యథాసుఖం గచ్చ. నీకు ఎలా అయితే సుఖం అనేటువంటిది నీకు అనుభవం అవుతుందో అలా వెళ్ళవలసింది అని. మరి ముందు ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత యథాసుఖం మామూలుగా అయితే ఇంట్లో ఉంటే సుఖం, తల్లిదండ్రులతో ఉంటే సుఖం అని కదా. కాదు, ఆవిడ తెలుసు. అందుకనే తాను వెళ్ళాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వెళ్ళాడు. రామస్ దైతో భ్రాత అన్నాడు. అందుకనే వాల్మీకి మహర్షి. ధన్యవాదాలు మాస్టర్. అక్కడ రాశాను చూడండి, రామం దశరథం. ఆ 2 కూడా ద్వితీయ విభక్తి. రాముణ్ణి దశరథునుగా తెలుసుకో అని. కాబట్టి రామం రామాన్, దశరథం దశరథాన్, వృక్షం వృక్షాన్. ఆ రకంగా ద్వితీయ విభక్తి ఉంది అందులో. అందుకోసం మనం దాన్ని పెద్దల యొక్క మార్గదర్శనంలో విన్నాం. అలాగే ఈ 2 కూడా రామ దశరథ పుంలింగాలు. కాబట్టి వృక్ష నిలయ ముకుంద గోవింద ఇవన్నీ కూడా అలా చెప్తాం మనం. ఆసంద కట వృక్ష మయూర సింహ అని ఇలాగే చెప్తాం ద్వితీయ విభక్తి. బహువచనంలో అయితే రామాన్ వృక్షాన్ మయూరాన్ సింహాన్ అలా చెప్తాం. ఇది ఫలం మనకు తెలుసు అనుకున్నాం. ఫలం ఫలాని. ప్రథమ విభక్తి అలాగే ఉంటుంది, ద్వితీయ విభక్తి అలాగే ఉంటుంది. పండు పండును, రెండింటి కూడా ఫలం. ఊరికే కింద విడిగా రాశా, ఎందుకంటే 3 లింగాల్లో ఉన్నటువంటి స్వరూపాలు పరిచయం చేయకూడదు, జ్ఞాపకం చేయడం కోసం మళ్ళీ అవసరం. ఫలం అని రాశాం. మిగిలిన 2 బిట్లు కూడా మనకి స్త్రీలింగానికి సంబంధించింది. జనకాత్మజా స్త్రీలింగం కాబట్టి జనకాత్మజాం వచ్చింది. మాం కూడా అంతే, మాం నన్ను, మాం రక్షతు హే గురో అని, నన్ను రక్షించండి అని అర్థం. అవతు మాం, ఇందాక మనం మంత్రంలో చదివాం, ఇందాక సెన్నో అనే మంత్రంలో చదివాం మనం. అవతు మాం, మాం నన్ను అవతు రక్షించుగాక, రక్షించండి. కాబట్టి ఈ మాం అనేది అది మాం. అయితే మాం అనేటువంటిది పుంలింగమైనా స్త్రీలింగమైనా సరే మాం రక్షంతు, మాం అవతు అనాల్సిందే. అహం ఆవం వయం అంటే వారు చెప్పేదంటే ఒక వ్యాకరణాంశం చెప్పారు. అహం అనేదానికి పుంలింగం స్త్రీలింగం లేదు, అందరికీ ఉంటుంది అహంకారం. అది అహం అంటే నేను, అహం శిక్షక వయం ఛాత్రా, ఆవాం గురు శిష్యవు మే ఇద్దరం. అంటే ఆవాం అని ఇప్పుడు ప్రయోగం చేయడం లేదు, ఊరికే చెప్పాను అంతే. అహం అంటే నేను, వయం అంటే అనంతరం మనం.
మనందరం. అది స్త్రీ అయినా పురుషుడైనా అలా అనాల్సిందే అహం అనే. అక్కడ మామ. మాత్రం అక్కడ అహం అనేటువంటి మాత్రం పురుషాహం స్త్రీ అహం ఉండదు. వేరే వేరే ఎందుకంటే ఆత్మకు సంబంధించిన అది ఆ కారణం. అహం అనేటువంటి పదం క్వాలిటీ ఆత్మకు సంబంధించింది. అలాగే అటవి అంటే అడవి. అటవ్యరణ్యం విపినం గహనం కాననం వనం అమర క్వశ్చన్లో వస్తుంది. అడవికి ఇన్ని పేర్లు ఉన్నాయని, దాని పేరే వనవర్గం ఏదో అంటారు దాన్ని. నేను బాగా కొంచెం చదువుకున్నా. అటవి, అరణ్యం, విపినం, గహనం, కాననం, వనం ఇవన్నీ కూడా అడవికి సంబంధించిన పర్యాయ పదాలు. కాబట్టి అటవీ అని వచ్చింది మనకి. అటవీ శాఖ, ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ అని రాస్తాం కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కాబట్టి అటవీ, అటవీం అడవిని ఎలా తెలుసుకోవాలి? అయోధ్యాం, అయోధ్యాం అయోధ్యనుగా ద్వితీయ. అదే షష్ఠి అనుకోండి, అయోధ్యాయా అధిపతి దశరథ. స్త్రీలింగం అనమాట అది, గుర్తుపెట్టుకోవాలి. సీతాయా జనక, జనక ఏవ. ఆయన మనందరికీ కూడా జనకుడు చెప్పారు. నేను ఆస్థిత జనకాదేహ అని శాస్త్రి గారు పరిచయం చేశారు. జనకుని యొక్క విశిష్టత ఏమిటంటే, రాజు అయినప్పటికీ నిన్న చెప్పారు, అందరూ గమనించారో లేదో, రాజు అయినప్పటికీ తనకి సంబంధించినటువంటి దాన్ని సంపాదించడము, స్వావలంబనము, వ్యవసాయం చేసి ఆయన బ్రతికారని చెప్పి కొన్ని తరాల పాటు ఆయన్ని అనేక విషయాలకి ఆదర్శంగా ఆస్థిత జనకాదేహ అని శ్రీకృష్ణుడు తర్వాత తరంలో, తర్వాత అవతారంలో జనక రాజర్షిని స్మరిస్తారు. ఆయన రాజర్షిట. మిగతా వాళ్ళంతా బ్రహ్మర్షులు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి చాలా కష్టపడ్డారు. అలాగే వశిష్ఠుడు తన యొక్క తపస్సు వల్ల ఆయన బ్రహ్మర్షి. కాబట్టి ఇట్లా ఇది ఋషివాచకం అనేది ఒక మంచి మాన్యతాపూర్వకమైన, గౌరవపూర్వకమైనటువంటి ప్రయోగం. మనమందరం కూడా ఆర్యులు, మనమందరం కూడా ఋషి సంప్రదాయానికి చెందిన వాళ్ళం, ఋషి సంతతికి చెందిన వాళ్ళం. వారి మహర్షి భరద్వాజ మహర్షి. అట్లా అందరికీ వశిష్ఠుడు, సౌనకాది మహర్షులు అనే అందరికీ, మనందరికీ కూడా కొంతమందికి ఇప్పుడు తెలియకపోవచ్చు, కాలాంతరంలో ఆ జ్ఞానం నశించవచ్చు. కానీ మనమందరం కూడా ఋషి సంతానం. అందుకనే వారు ఇంట్రడక్షన్లో మాట రాశారు, వేదము స్త్రీలు చదవకూడదు అనేది అపప్రథ. తప్పకుండా ఈ హోమంలో మనందరం కూడా దానికి మూలమైనటువంటి అథారిటీ ఏంటంటే, మనం అందరం కూడా ఋషి సంతానం. కాబట్టి మనందరికీ కూడా వేదం చదవడానికి యోగ్యమైనటువంటి స్థితి భారతదేశంలో పుట్టడం వల్ల దొరికింది మనందరికీ. అయితే వాళ్ళకు కూడా ఉపనయనాలు ఉంటాయి. పూర్వకాలం జాగ్రత్త పడేవాళ్ళు. ఏమనంటే, నాకు తెలిసినంతలో వాళ్ళకి సంబంధించిన గురుకులాలు వేరే ఉండేవిట. మైత్రేయి, గార్గి ఇటువంటి వాళ్ళు ఉండేవాడు. కాబట్టి ఇది అసత్యం కాదు, అబద్ధం కాదు, చారిత్రాత్మక సత్యం. రామాయణంలో సీతాదేవి కూడా ఉపనయనం అయింది. అంతే. గార్గి, మైత్రేయి వాళ్ళందరూ కూడా కొన్ని గురుకులాలు నడిపేవారు. జనకుని యొక్క సభకి వేదాంత విచారంలో ఇందులో ఒకరు వస్తారు. గార్గి, మైత్రేయి ఎవరో ఒకళ్ళు వస్తారు. అట్లా అంటే ఋషుల్లో కూడా వాళ్ళు వేరే పాఠశాల నిర్వహించడం, గురుకులం నిర్వహించడం అంతా కూడా కనపడుతుంది మనకి. కాబట్టి అటవీ అయిపోయింది. అయోధ్య మాం ఫలం చెప్పేసాం. జనకాత్మ అర్థమైంది కదండి. తృతీయాభక్తి అయిపోయింది. సారీ, ద్వితీయాభక్తి పూర్తి చేశాం. అలాగే మనం మొదటి రోజే మమ నామ సోమయాజులు, మమ చెప్పాం. ఇక్కడ మాం అంటేనేమో నన్ను, మమ అంటే నా యొక్క, అహం అంటే నేను. ఇందాక హోమంలో మనకి మయి ప్రజాంగ్ అని అట్లా మయి నాయందు అని వస్తుంది. నాయందు ఆశీస్సులు, నాయందు సంతానము, నాయందు దీర్ఘాయువు, అట్లా ఇంకా వ్యాకరణంలో ఒక సొగసు అంతే. ఇవన్నీ కూడా నాకు ఇమ్మని అడుగుతున్నాం మనం. మయి ప్రజాం, ప్రజ అంటే సంతానం. ఒక అర్థం ప్రజలు అంటే వాళ్ళు రాజు చేత సంతానంలాగా చూడబడాలి అని ఇండికేట్ చేయడం కోసం వాళ్ళని కూడా ప్రజ అంటారు, ప్రజలు అని. అలాగే షష్ఠీ విభక్తి ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని పరిచయం చేస్తే మనందరికీ తెలిసిందే, దీర్ఘ వివరణ ఉండదు. అవి ఇందాకటంటే ఋషిప్రోక్తం కాబట్టి ఇక సుదీర్ఘమైన వివరణ పెద్దలు ఇచ్చారు. ఇది చాలా ఒక సుభాషితం. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నామే, హోమార్కో అదే వృద్ధార్కో హోమధూమశ్చ అని అట్లాంటి ఒక సుభాషితం ఇది మనందరికీ తెలిసిందే. హస్తస్య భూషణం దానం,
హస్తస్య భూషణం దానం హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం సత్యం కంఠస్య భూషణం సత్యం కంఠస్య భూషణం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం శాస్త్రం భూషణైః కిం ప్రయోజనం. కిం ప్రయోజనం. చాలా ఎక్కువసార్లు దీన్ని చెప్పక్కర అర్థమవుతుంది. అయితే మనం ఇవాళ 7వ రోజు 8వ రోజు వచ్చాం. ఈ శ్లోకం అర్థమైందా లేదా? నువ్వు చెప్తావు, నువ్వు బడిలో చదువుతున్నావు కదా, వాళ్ళు చెప్పాలి, కొత్త వాళ్ళు చెప్పాలి. హస్తస్య భూషణం దానం, చేతికి అలంకారం ఏమిటి? దానం చేయడం. మీరే చెప్తారు. అంటే సంస్కృతం చాలా సరళం. అంటే ప్రౌఢమైన కాదంబరి లాంటి గ్రంథాలు కూడా ఉంటాయి, కానీ అవి మనం రోజు చదవం కదా. దానికి సంబంధించిన వాళ్ళు పండితులు చదువుతారు. మనం సామాన్యంగా భాషని మాట్లాడడం కోసం, అధ్యయనం చేయడం కోసం, ప్రవేశాన్ని పొందడం కోసం మనందరం కూడా ఇక్కడ సమావిష్టులమై ఉన్నాం. అలాగే కంఠస్య భూషణం సత్యం. వారు చెప్పారు సత్యం పలకడం వల్ల ఆ ప్లేన్లో మంచి సంస్కారాలు ఏర్పడి రోగాలు రావు అని చెప్పారు. ఉదయం గోపాల్జీకి ఫోన్ చేసి చెప్పారు, చాలా ఉపకారం చేస్తారు మీరు, వారి కూడా మంచి విషయాలు వింటున్నాను, చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాను. ఐ అక్నాలెడ్జ్ మై థ్యాంక్స్. అలాగే ఈ చెవుకి భూషణం, మన వేణు మహోదయహాస్తికిల తస్య శ్రోత్రస్య భూషణం జ్యోతిష్ శాస్త్రం, శ్రోత్రస్య భూషణం శాస్త్రం. అందరికీ కూడా అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఒక శాస్త్రానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఆ రెండు చదవాలంటే కొన్ని జన్మలు పడుతుంది. శాస్త్రం అనేటువంటి పదానికి చిన్నది. శాస్త్రం అంటే ఏంటంటే మన శాసించున్నది. శంసతి ఇది శాస్త్రం. శంసతి, ఇలా చేయరా అని చెప్తుంది అంతే. ఆల్టర్నేటివ్స్, ఇలా చెయ్యొద్దు అని చెప్పేటువంటిది శాస్త్రం. చాలామంది శాస్త్రం పదం వాడతా అంటే ఏమిటో తెలుసుకోవాలి. వ్యుత్పత్తి చెప్పారు మాస్టర్. శ్రోత్రస్య చెవికి భూషణం శాస్త్రం. తర్వాత రాసుకుందరు కదా ఊరికే వినండి, ఎందుకంటే ఊరికే ఆ విభక్తి పరిచయం కోసమే చెప్పాను అది. అలాగే శ్రోత్రస్య భూషణం శాస్త్రం. భూషణై తృతీయ విభక్తి. ఇతర అలంకారాల చేత కిం ప్రయోజనం, వాట్ ఈస్ ది యూస్ అని చక్కగా చెప్పారు. చూసారండి, చాలా సరళంగా చెప్పారు. ఇప్పుడు మనం గట్టిగా నమ్మచ్చు, సంస్కృతం చాలా తేలికే. హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రస్య భూషణం శాస్త్రం, భూషణై కిం ప్రయోజనం. ఇంకొక ఎప్పుడు మనస్సు రాముని వైపే లాగుతుంది. గురువారి దండం పెట్టేటప్పుడు రామ సంకీర్తనం చేస్తూ రామస్వరూపంగా భావన చేసి రామో రాజ్యం ఉపాసిత్వ అని చెప్పారు నేను. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడని, పరిపాలించలేట ఆయన. ఉపాసించడం అంటే ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించాడు అని అర్థం. అటువంటిది మనకి స్టాల్లో ఉంది. ఉత్తరరామచరితం అనే పుస్తకం. ఉత్తరరామచరితం అంటే అయోధ్యలో పట్టాభిషేకం అనంతరం అయినటువంటి కథని ప్రధానంగా తీసుకుని ఒక మహాపండితుడు భవభూతి అని ఆయన రాశారు. అందులో ఒక్క శ్లోకం చెప్తే నాకు ఈ పూట క్లాస్ తృప్తిగా అవుతుంది. అందులో కూడా ద్వితీయాభక్తులని. మరి అలా లేకపోతే ఇదే ఎందుకు చెప్పాలి? అది అట్లా. దానిలో రెండు విశేషణాలు. మనకు కావాల్సిన పాఠ్యాంశంలో వివరణ ఉంటుంది, రెండవది సమాజం మొత్తానికి గొప్ప సందేశం ఉంటుంది. సార్వకాలీన సందేశం చెప్పారు కాబట్టి నిన్న. సార్వకాలీనమైనది, సార్వజనీనికమైనది సత్యం ఉంటుంది. స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. ఒక 3-4 సార్లు చెబుదాం, మాస్టర్ గారు వివరణిస్తారు. స్నేహం దయాంచ సౌఖ్యంచ యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. స్నేహం దయాంచ సౌఖ్యంచ యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ.
ఇంకొకసారి స్నేహం దయాంచ సౌఖ్యంచ స్నేహం దయాంచ సౌఖ్యంచ యది వా జానకీమపి యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథా. ముచ్యతో నాస్తి మే వ్యథా. స్నేహము దయ సౌఖ్యం అనేటువంటివి ఈ మూడు ఉన్నాయే. స్నేహాన్ని తొందరగా వదులుకుందాం అని అనుకోం కదా, వదులుకోలేము. సౌఖ్యం అంటే సుఖాన్ని కూడా మనం వదులుకోవడానికి సిద్ధపడం. దయ అనేటువంటిది కూడా సాధారణంగా మనం వదలలేం. రాముడు ఏమంటున్నాడంటే లోకస్య ఆరాధనాయ, లోకము అంటే జీవరాశులు, ప్రజలు జీవరాశులు, వారిని ఆరాధించడం అనేటువంటి దానికోసం అయితే ఈ మూడు కూడా స్నేహం సౌఖ్యం దయ, దాంతోపాటు జానకీమపి అక్కడుంది. అసలు ఈవెన్ సీత అని అర్థం. జానకి అయినప్పటికి కూడా దానికోసం అయితే వదిలివేయడానికి నాకేమీ బాధ లేదు అన్నాడు. నేను వ్యధ పొందాను. వ్యధ అంటే బాధ. నేను వ్యధ పొందాను వీటిని వదిలిపెట్టడంలో, జానకీదేవిని కూడా. అది మరి ఇవంటే పోనీ వదిలిపెట్టడం కానీ రాముడు జానకీదేవిని వదిలిపెట్టడం అంటే సామాన్య విషయం కాదు. అప్పటికి ఇంకా అసలు ఆ సందర్భం రాలే. కానీ ముందన్నాడు దానికోసం అయితే మాత్రం జానకినైనా సరే వదిలిపెట్టడానికి నేను వ్యధ చెందను అన్నాడు. అది రాముడు అంటే. కాబట్టి మాస్టర్ గారు చెప్పారు లోకారాధన తత్పర శ్రీరామచంద్ర అత అస్మాభి సర్వై పూజనీయ ఆరాధనీయ. స్నేహం చెప్పారు, స్నేహమును, సౌఖ్యం తన యొక్క సౌఖ్యాన్ని, రాజుగారు సుఖం చూసుకోకూడదు, ప్రజల యొక్క ఆరాధన చూడాలి. జానకిని, వ్యథా బాధ, దయా. అలాగే ఇక్కడ దీనికి ద్వితీయాభక్తి చేస్తే వ్యథాం అవుతుంది. శ్లోకంలో వ్యథ అనేది కర్తగా ఉన్నది. అక్కడ ప్రథమాభక్తిలో పడే వ్యథాం ద్వితీయాభక్తి, దయాం ద్వితీయాభక్తి, జానకీం, సౌఖ్యం, స్నేహం. సౌఖ్యం ఒకటి నపుంసకలింగం అనుకుంటా, సౌఖ్యం ఆ స్నేహం కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇందులో నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి, స్త్రీలింగ శబ్దాలు కూడా ఉన్నాయి. అందుకోసం ఆ శ్లోకం చదివాం. పరమార్థం మాస్టర్ గారికి పెద్దలకి తెలుసు. అంటే రాముని యొక్క ఉదాత్తమైన చరిత్రం ఎందుకని గొప్పది, ఇన్ని వేల సంవత్సరాల నుంచి, తరాల నుంచి మన ఇంట్లో రామాయణం ఎందుకు చదువుతున్నాం, ఎందుకు మనం అనుసంధానం చేసుకుంటున్నాం అంటే అందులో ఉన్నటువంటి బికాజ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెసేజ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ. వాడెవడో భార్య కోసం రాజ్యాన్ని వదిలేసాట, ఎడ్వర్డ్ అనేవాడు. మాస్టర్ చెప్పారు ఎడ్వర్డ్ ది 7th అని. వాడు ప్రజలు సౌఖ్యం, ప్రజలకు ఇదా, భార్య ఇదా అంటే భార్య నాకు ముఖ్యం, ప్రజలు వదిలేస్తున్నా వదిలేసాడు. రాముడు ప్రజలు ముఖ్యమని చెప్పి వాళ్ళిద్దరు ఇటు పోల్లో ఒకటి ఎడ్వర్డ్ అయితే పైన ఆయన ఉన్నాడు రాముడు. నిన్న మనం చెప్పుకున్నాం కరోతి అంటే చేయడం అని, కుర్వంతి బహువచనం. కరోతి కుర్వంతి, అహం అలా కరోమి కుర్మః, అహం కరోమి వయం కుర్మః. అలాగే లేఖిష్యతి మనకొచ్చు, లిఖతి నుంచి వచ్చినటువంటి భవిష్యత్ కాలవాచకం. నేను అందులోనే చెప్పుకున్నాం మనం యాస్యతి అని, ప్రయాస్యతి అని, బ్రహ్మలోకం ప్రయాస్యతి అని. కాబట్టి ఫ్యూచర్ టెన్స్. భవిష్యతి, లేఖిష్యతి, గమిష్యతి. ఒకసారి ఆ పత్రంలో ఉన్నటువంటి వాటిని చూడండి, ఒక్కసారి రివిజన్ చేద్దామండి. అసలు మొదటి వైపు దాన్ని పరిచయం చేయాలి. ఒకసారి అందరూ మొదటి వైపు తీయండి. సంస్కృత భారతి భాగ్యనగరం అని ఉంది కదా, ఈ మొదటి వైపు అభ్యాసం చేస్తే 130 వాక్యాలు రాయొచ్చని ఇచ్చారు. ఎట్లా ఉంటుందంటే మొదట ఏకవచనం ఇచ్చారు, ఇక పక్కన క్రియాపదం ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎలా వాక్యం తయారు చేయాలో. బాలకః గచ్చతి అంటే బాలుడు వెళ్ళుచున్నాడు, వర్తమాన కాలం ఉన్నాడు. పక్కన ఇచ్చాడుగా వర్తమానాన్ని, అది
సహా గచ్చతి, అతడు వెళుచున్నాడు. ఏషః గచ్చతి, చూడండి ఎలా ప్రయోగం చేయొచ్చు. కహా గచ్చతి, ఎవరు వెడుతున్నారు. భవాన్ గచ్చతి, తమరు వెడుతున్నారు. ఇట్లా ఈ రకంగా ఒక 5 వాక్యాలు మనం అది తీసుకుని గచ్చతితో రాయొచ్చు. అలాగే స్త్రీలింగం బాలికా సా, అలాగే వాహనం నపుంసకలింగం వాహనం గచ్చతి. కాబట్టి ఈ 3 బ్లాక్స్ తీసుకుని గచ్చతి అనే ఒక పదం తీసుకుని ఆ రకంగా చాలా వాక్యాలు తయారు చేయవచ్చు. ఒక 12 దాకా తయారు చేయొచ్చు, 12-13 వాక్యాల దాకా. ఆ తర్వాత గమిష్యతి తీసుకుంటాం. బాలకః గమిష్యతి, బాలుడు వెడతాడు, ఫ్యూచర్ టెన్స్. సహా గమిష్యతి అన్నీ చెప్పడాలా, ఇప్పుడు ప్రయోగం ఎలా చేయాలో చెప్తున్నాను. కహా గమిష్యతి, ఎవరు పెడతారని. బాలకః గచ్చతు, బాలుడు వెళ్ళుగాక. కాబట్టి ఇరుడు చదువు ప్రార్థనావాచకము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, ఏకవచనం తీసుకున్నాం. ఇవన్నీ కర్తలు తీసుకుని వాక్యాలు తయారు చేసాం. అలాగే బహువచనం అన్నీ చెప్పండి. బాలకాః గచ్చంతి, బాలకాః గమిష్యంతి, వాహనాని గచ్చంతు. ఈ రకంగా ఈ పదం తీసుకుని ఆ క్రియాపదం జోడిస్తే వాక్యం తయారవుతుంది. అది దూరంగా ఉన్న వాళ్ళకి అతడు, ఆమె, వారు, రాముడు, కృష్ణుడు, అలా ఎక్కడో ప్రథమ తెలుగులో చెప్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి ప్రథమ పురుషు చెప్తాం. తర్వాత ఇచ్చింది ఉత్తమ పురుషు ఇచ్చాడు. అహం అని మనం అనుకున్నాం. అహం అంటే నేను, వయం అంటే మనందరం మేము. కాబట్టి అహం గచ్చామి, అహం గమిష్యామి, నేను వెడుతున్నాను, నేను వెళ్ళగలను. బహువచనం వయం గచ్చామః, వయం గమిష్యామః. ఇలా ఈ వెనక ఉన్న క్రియాపదాలన్నీ కూడా మనం ప్రయోగం చేయవచ్చు. ఒకటి మాత్రం నమూనా చూపించారు. ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంది, ఎవరు చెప్తాను. మాస్టర్ గారు చెప్పారు, మధ్యలో ఇంకోటి ఉంటుంది త్వం అని చెప్పారు. త్వం యువాం యూయం అని ఉంటుంది. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అది కొంచెం మొదట్లో బేసిక్ లెర్నింగ్ స్టేజ్లో మనం దాన్ని వదిలేసేసి త్వం శబ్దస్య స్థానే భవాన్ భవతి ఇది శబ్దస్య ప్రయోగః సులభః ఉచితః చ. ఉచితమైనది, తేలికైంది కాబట్టి మనం భవాన్ గచ్చతి, భవతి గచ్చతి అని ఎదురుకుండా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనం ప్రథమ పురుషులో వచ్చేటటువంటి క్రియాపదం మనకు తెలుసు కాబట్టి దాన్ని తీసుకుని ప్రయోగం చేశాం. తర్వాతది అక్కడ ఇంతవరకు మనం 3 కాలాలు చదివాం. నేనెవరో ఒక ఛాత్ర, ఏమండి సంస్కృతంలో ఇన్ని క్రియాపదాలు ఉన్నాయంటే ఇంగ్లీష్లో మనకి ఫ్యూచర్ టెన్సు, పాస్ట్ టెన్సు, వర్తమాన కాలమే కదా అంటే తర్వాత మా మాటల్లో ఆవిడ అంగీకరించామంటే వాళ్ళకు కూడా హ్యావ్ గాను, విల్ గో, లేకపోతే రకరకాల వాళ్ళకు కూడా ఉన్నాయి. అయితే ఇంత బాహుళ్యం లేదు. మన దానిలో ఏంటంటే ఇంకొక చెప్తారు, మాస్టర్ గారు చెప్తారు, ఒక క్రియాపదం అయితే కేవలం లేట్ ఏదో ఉంది అనుకోరు, లేట్ వేదంలోనే ఎక్కువ వాడతారు దాన్ని, లౌకిక సంస్కృతంలో వాడరు. కాబట్టి మొత్తం మనకి 10 రకాల అంటే భవిష్యత్తులో ఒక 2 రకాలు, భూతకాలంలో 2-3 రకాలు, అలాగే ప్రార్థన చేసేది. మాస్టర్ గారు పూజ అంతా అయిపోయిన తర్వాత పిబేత్ అంటారు. కాలముచ్చుహరణం, సర్వవ్యాధి నివారణం, విష్ణు పాదోదకం, పావనం, పిబేత్ అన్నారు. నేను అక్కడ కూర్చుని మళ్ళీ అదే దిలింగ దాన్ని అంటే ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాం. పిబేత్ అనేది ఒకటి, త్రాగవలను, వసంతకాలంలో యజ్ఞం చేయవలను, అహరహ సంధ్యా ఉపాసీత. అందుకనే మనం 6 గంటలకు ప్రేయరు, సాయంత్రం 6 గంటలకు ప్రేయరు, సంధ్యావందనమేది. చెప్పారు గాయత్రీదేవిని వాహనం చేశారు కదా. సంధ్యావందనాన్ని అందరూ కూడా దేశకాలాది ఇబ్బంది లేకుండా అందరూ అనుసరించడానికి మాస్టర్ ఈకే గారు డిజైన్ చేశారు దాన్ని, వైదిక సంబంధమైన దాన్ని. వాసుదేవ, మనం కొన్ని జన్మల పాటు వారిని మనం తలుచుకోవాలి, ఓ రోజులు కాదు, గంటలు కాదు. అది ఎందుకంటే చెప్పారు కదా, మొత్తం అందరం తరించడం కోసం ఋషులు కాబట్టి ఋషులు అపార కరుణా సముద్రులు అవుతారు. వాళ్ళు మనం తరించడం కోసం ఒక ఉపాయాన్ని మనకు అందిస్తారు. అటువంటిదే ఇది. కాబట్టి వసంతే యజేత్ అని ఉంటుంది వేదంలో. సాధారణంగా యజ్ఞాలు వసంతకాలంలో చేయాలట. మనమేమో 2 పూట్ల సంధ్యావం చేయాలి. సరే 3 పూట్ల కూడా చేయాలి. కంసే కం న్యూనాతి న్యూనం అంటాం మనం, ఎట్లీస్ట్ అట్లా
రెండు పూట తప్పకుండా చేయాలి. చాలామంది దీన్ని చూసి ఇంకా అనుసరిస్తున్నారు. అట్లాగే యజ్ఞం అంటాం మనం, గాయత్రి పరివారం వాళ్ళు, ఇంకా ఆర్య సమాజం వాళ్ళు అనేక మంది ఈ యజ్ఞ ప్రక్రియని డిఫరెంట్ పద్ధతుల్లో అనుసరిస్తారు. కాబట్టి ప్రక్రియ గొప్పది, ప్రక్రియని అందరూ కూడా తీసుకోవాల్సిందే. అయితే మంత్రం ఏం చెప్తాం, వాళ్ళ వేదానికి అనుగుణంగా చెప్తారు. వేదంలో కొన్ని మంత్రాలు ఉపయోగించి, ఇప్పుడు నేను ఋగ్వేదం అనుకోండి, మాది ఋగ్వేద మంత్రాలు ఉపయోగించి హోమం చేస్తాం. అలాగే మాది కృష్ణ యజుర్వేదం, కాబట్టి హోమాలు కూడా చాలా రకాలు ఉంటాయి. సర్వసాధారణంగా మనకి ఆయుష్, ఆరోగ్యం కోసం హోమం చేస్తాం. అంటే నా పాఠం అంతా కూడా సంస్కృతం తక్కువ, అభిరామాయణం ఎక్కువగా ఉంది. అదే అక్కడే పురుష సూక్తంలో కూడా మన సతీష్ భ్రాత జ్ఞాపకం చేశాడు. అట్లా పురుష సూక్తం అర్థం కనుక మనం మాస్టర్ గారు ఇచ్చిన చదివితే అవన్నీ కూడా అర్థం, సృష్టి ఎలా జరిగింది. కాబట్టి ఏ దేవతకి పూజ చేసినా కూడా మనం పురుష సూక్తాన్ని, స్త్రీ సూక్తాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మనకి తర్వాత ఏమొచ్చిందంటే, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ తర్వాత పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. ఈ పాస్ట్ టెన్స్ పేరు, దీని పేరు తవత్ ప్రత్యయం, అంతే తప్ప ఇది లకారం కాదు. లట్టు, లోటు, భవిష్యత్తు, రుట్టులా కాదు. ఇది ఒక ప్రత్యయం చేర్చాం. గచ్చతి అనే దానికి తవత్ ప్రత్యయం చేసి గతవాన్ చేసాం. రామః వనం గతవాన్. అలాగే ఇక్కడ బాలకః గతవాన్. అది అట్లా ఈ ఎడం చేతి వైపు బ్లాక్లో ఉన్నటువంటి కర్తగా తీసుకుని, కుడి చేతి వైపు దాన్ని క్రియాపదంగా తీసుకుని అనేక వాక్య నిర్మాణం చేయవచ్చు. అలాగే స్త్రీలింగంలో బాలిక, నపుంసకులు, వాహనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాలకః గతవతి అనకూడదు, ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. అది బాలిక గతవతి. అలాగే మూడో దానిలో వాహనం గతం. ఇక్కడ 3 బ్లాక్స్ తీసుకుని ఒకటి తీసుకోవడానికి కుదరదు. ఎదురుకుండానే పుంలింగానికి సంబంధించిన భూతకాల ప్రత్యయము, స్త్రీలింగానికి సంబంధించిన భూతకాల ప్రత్యయము, నపుంసకలింగానికి సంబంధించిన భూతకాల ప్రత్యయం. గతం మన వాళ్ళు అంటుంటారు, గతం గతః. వాహనం గతం, బండి వెళ్ళిపోయింది. తత్ గతం, అది వెళ్ళిపోయింది. ఏ తత్ గతం, ఇది వెళ్ళిపోయింది. కింగ్ గతం, ఏది వెళ్ళిపోయింది. చాలా సులభంగా ఉంది, చక్కగా డిజైన్ చేశారు మన కోసం. అలాగే దీనికి బహువచనం చెప్పారు. గతవాన్ గతవంతః, గతవతి గతవత్యః, గతం గతాని. బలరాం గారు ఎవరో ఒక ఆయన అన్నారు, నేను 4 రోజులు క్లాసులో లేనండి, మరి ఎట్లా ఈ అయిపోయిందంతా ఏం చేయాలని. ఏమీ చేయగల, దీన్ని బాగా ధారణ చేస్తే నాకంటే బాగా మాట్లాడతారు సంస్కృతం. నేను కూడా దీని మీద వాక్యాలు తయారు చేయాల, ఏదో పిల్లి మొక్కలు వేస్తున్నాం, కానీ నేను కూడా అట్లా కూర్చొని 130 వాక్యాలు ఎప్పుడు రాయలే. మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన రాయండి, మీకు సంస్కృతం రాబోతే నా సెల్ నెంబర్ ఇస్తాను. ఈసారి ఇచ్చే జెరాక్స్ కాపీ మీద నా సెల్ నెంబర్ రాసిస్తా, అందరి దగ్గర ఉంటుంది, మళ్ళీ రాసుకోకుండా పోతుంది. చెప్పారు కదా, షార్ట్ కట్స్ మనందరం సర్వే వయం అలసాహ మహోదయం వినా. అట్లాగే పెద్దలు మనకి శిష్యులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వానకి సంబంధించి కానీ ఎండకి సంబంధించి కానీ చాలా ఆర్ద్రమైనటువంటి విషయం అది. ఇంకా విపులంగా చెప్పను, అర్థమైంది. మా హాల్ పైన ఎండ తగలకుండా మా పిల్లల చేత అది పూయించారు, వర్ణ లేపనం చేయించారు. అట్లాగే ఇక్కడ భోజనాలు చేసే చోట అంటే గురుకులము, వారి యొక్క వాత్సల్యం ఎలా ఉంటుందనేది అక్కడ మనం క్రియారూపంలో చూసాం. లోపల ఉన్న వాత్సల్యాన్ని మనం చూడలే. వాత్సల్యం అనేది భావం, భావాత్మకం అని చెప్పారు నేను. 3 ప్లేన్స్లో ఒకటి ఫిజికల్ ప్లేను, మెంటల్ ప్లేన్, మధ్యలో ఇంకోటి ఇమోషనల్, భావాత్మకమైన ఒక ప్లేన్ చూపించారు వారు. అందుకని నోట్స్ మనం ధారణగా జాగ్రత్తగా రాసుకుంటే జీవితం అంతా ఉపయోగిస్తుంది. మై ఓన్ ఎక్స్పీరియన్స్. చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి, ఒక్క నిమిషం కూర్చోండి. ఈ పక్కన ఒక 10 నిమిషాలు అభ్యాసం చేసిన తర్వాత ఇంకా వాక్య నిర్మాణ పాఠం అయిపోయినట్టు. వాళ్ళ పాఠం ఏం చెప్పారు, రామాయణం రాముడు చెప్పామంతే. చూడండి, ఇక్కడ గచ్చతి వర్తమాన కాలం, గమిష్యతి భూతకాలం, గచ్చతు రండి ప్రార్థన, గమిష్యతి భవిష్యత్ కాలం. తర్వాత గతవాన్ భూతకాలం, దానికి గతవతి స్త్రీలింగం అని వచ్చింది. ఈ గత్వా గంతుం తర్వాత చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చదవాలి. నేను గచ్చతి అంటే భూతకాలం చెప్పండి, గచ్చతి చూసే చెప్పండి, పర్వాలేదు, కొంచెం అభ్యాసం కోసం. పఠతి భవిష్యత్ కాలమే చెప్పండి, పఠతి. ఒక్క నిమిషం, భవిష్యత్ కాలం మాత్రమే చెప్పండి. పతతి, క్రీడతి, వదతి,
పిబతి. ఇక్కడ అనుకున్నాం మనం పానే అనే ధాతువు కావడం వల్ల మూలం రూట్ ROOT, కాబట్టి అది పాస్థితి కింద మారింది. అలాగే లిఖతి దానికి ఒక సూత్రం వల్ల మామూలుగా నేనైతే లిఖిష్యతి అని రాసుకుంటాను, కానీ అలా ఉండకూడదు, లేఖిష్యతి అని మారుతుంది. దాన్ని గమనించాలి. మరి చెప్తారు కదా, బాగా అబ్జర్వేషన్ ఉండాలని. నయతి, నేష్యతి, నీంగ్ ప్రాపణే అనే ధాతు, కాబట్టి నేష్యతి వచ్చింది. పశ్యతి, ద్రక్ష్యతి, ఇందాక త్యజతి అడిగాడు, ఇప్పుడు వస్తుంది మనకు ముందులో, దాని పక్కనే ఉంటుంది త్యక్ష్యతి అని వస్తుంది. తర్వాత భవతి, రైట్, భవతి వర్తమాన కాలం, భవిష్యతి ఫ్యూచర్ టెన్స్. మిలతి, రైట్. అలాగే త్యజతి అంటే రామ సీతాం త్యజతి, విడిచిపెడుతున్నాడు. మన సౌకర్యం కోసం వర్తమాన కాలంలో ప్రయోగం చేశాం. త్యక్ష్యతి భవిష్యత్ కాలం. ఖాదతి, కరోతి, శృణోతి, దదాతి, అది దానే అనే క్రియాపదం కాబట్టి దాస్యతి అయింది. ప్రేషయతి, పంపించడం. ప్రక్షాళయతి, ఉత్తిష్టతి, ఉపవిశతి, వేక్ష్యతి వస్తుంది. అదే విష ప్రవేశనే అనే ధాతువు, అందుకని మనంతా గృహప్రవేశం అంటూ ఉంటాం. ఉపసర్గ గృహప్రవేశం. రూట్ మూలధాతు అయితే మాత్రం విష ప్రవేశనే అని. అలాగే స్థాపయతి, స్థాపయిష్యతి, స్మరతి, ఆగచ్చతి, ఆగమిష్యతి, స్వీకరోతి, స్వీకరిష్యతి. ప్రయత్నం చేయండి అమ్మ. ఆనయతి, ఆనేష్యతి, అస్తి భవిష్యతి. అవన్నీ క్రీణాది కొంచెం ఉంచండి, తర్వాత చూద్దాం. నిందతి, నిందిష్యతి. ఆహ్వయతి, ఆహ్వయిష్యతి. సూచయతి, నేను ఏ క్రియాపదాలు అయితే విడిచిపెట్టానో దాన్ని ఒక 2 రోజుల తర్వాత చెప్తాను. ఇవన్నీ మాస్టర్ చేసిన తర్వాత అవి చెప్తాను. కొంచెం మార్పుగా ఉంటుంది, ఎందుకంటే అది క్రీణాతి, గృహ్ణాతి, చినోతి అవి కొంచెం తేడాగా ఉంటాయి. కరోతి, శృణోతి కొంచెం మార్పు. అందులో కూడా మనకి క్రియాపదాల్లో 10 గణాలు ఉంటాయి. భువాది గణమని, చురాది గణమని, అట్లా గ్రూప్స్. క్రియాపదాల్లో 10 గ్రూపులు ఉంటాయి. టెన్సెస్లో కూడా 10 రకాలు ఉంటాయి. అవన్నీ అవసరం లేదు, మనకి ఉంటాయని తెలిస్తే చాలు. ఇప్పుడు గచ్చతి అంటే గచ్చతు ఆజ్ఞ, ప్రార్థన. ఆజ్ఞ అంటే ఆ తా తీసేస్తాం. గచ్చ, పఠ, పత, క్రీడ, వద, పిబ. తా కుమిస్తే తూ రాస్తే గౌరవవాచకం భవాన్ ఆగచ్చతి. ఇప్పుడు చెప్పండి. గచ్చతి, పఠతి, పతతి, క్రీడతి, వదతి, పిబతి, లిఖతి, నయతి, పశ్యతి. ఇక్కడ పశ్యుతియే ఉంటుంది. ఒక భవిష్యత్ కాలంలోనే కొంచెం మారింది ద్రక్ష్యతి అని, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. భవతి, త్యజతి, అది. రామచంద్ర లక్ష్మణం సీతాం త్యక్తుం ఆదిష్టవాన్. సీతాం వనే త్యజతు ఇది ఆదిష్టవాన్. సీతాదేవిని అడవుల్లో విడిచిపెట్టు అని ఆజ్ఞాపించాడు. త్యజతు అదే అర్థం. ఖాదతు, అమ్మ అంటుంది. ఖాదతు, అరే ఖాదరే అని, తినరా అంటుంది. జానాతి, జానాతు తెలుసుకోండి అని. కరోతి, శృణోతి, దదాతి, కృపయా దదాతు, దయచేసి ఇవ్వండి, దదాతు. ప్రేషయతి, పంపించండి. ప్రక్షాళయతి, ఉత్తిష్టతి, ఉపవిశతి, స్థాపయతి, స్మరతి. అర్థమైంది కదా? ఇక్కడ ఇందులో క్రియాపదాల అర్థం తెలియంది ఏమైనా ఉందా? ఒక్కసారి అన్వేషణ చేయండి. అంటే వెంటనే స్పాట్లో చెప్పడం కోసం మనం ప్రయోగం చేయాలంటే ఆ పదం ఎందుకు, ఆ క్రియాపదం యొక్క అర్థం తెలియాలి కదా. త్యజతి అంటే విడిచిపెట్టడం, జానాతి అంటే తెలుసుకోవడం. ఆ పేపర్ మందే కాబట్టి డౌట్ ఉన్నది, కొత్త క్రియాపదం అనుకున్న పక్కన రాసుకోండి, తప్పేం లేదు. జానాతి తెలుసుకొని చున్నాడు,
పతతి అంటే పడుచున్నది, పతతు అంటే పడుగాక. పత్ అంటే పడ్డం. వృక్షాత్ పర్ణం పతతి. మమ హస్తాత్ పత్రం పతతి కదా. మిళతి అంటే కలుసుకోవడం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనమంతా వస్తుంది, వాక్యాలు చెప్పాల్సినటువంటి తరుణం వచ్చేస్తుంది ఇంకొక దాని తర్వాత. ఇప్పుడు భూతకాల రూపాలు చూడండి, 2 చెప్పాలి. నేను గచ్చతి అంటే మీరు గతవాన్ గతవతి, అయితే మగపిల్లలంతా గతవాన్ చెప్పండి, వీళ్ళు గతవతి చెప్తారు. గచ్చతి అట్లా వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి చెప్పండి. పఠతి, పతతి, అందరూ చెప్పటల్లా, మహిళలు తల్లులు అందరూ చెప్పండి. క్రీడతి. ఇప్పుడు మీరు వాక్య ప్రయోగం చేయగలుగుతారు, దానికోసం అంటున్నాను 4 సార్లు. వదతి, ఉక్తవాన్, ఉక్తవతి. అందుకని సూక్తి అంటారు, సూక్తి ముక్తావళి, సూక్తి మంచి పలుకు అని చెప్పారు. సూక్తం అంటే అదే ఋషిప్రోక్తమైన సూక్తం. పంచసూక్తాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇదే పురుష సూక్తం, ఇదే శ్రీ సూక్తం, నీళా సూక్తం, భూ సూక్తం, 5వది మన్యు సూక్తం అనుకుంటా. ధన్యవాదాలు. నమ్మకం చమకంతో వాడడంతో పాటు పంచసూక్తాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఎవరైనా కొంచెం ఇప్పటికే చదువు ఉంటే భాగ్యవంతులు, నోచేత్ ఇదానిం పఠతు. మాస్టర్ ఈకే గారు నమ్మకం మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. నేను ఇంతవరకు జీవితంలో 2 సార్లు మాత్రమే చదివే భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు చదివినా తృప్తి కలగదు, ఇంకా చదవాలి ఎన్ని విశేషాలని. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అని చెప్పి తులసములో నీళ్లు పోసి ఈ వృక్షము పరమేశ్వర స్వరూపము అని రోజు మాస్టర్ గారు జ్ఞాపకం చేసుకుని నీళ్లు పోస్తాను తులసమ్మకి. మీరందరూ కూడా పోస్తారు కదా. కాబట్టి ఆ వృక్షము పరమేశ్వరుని యొక్క స్వరూపము అని ఇంకా అనేక వేల విషయాలు ఉన్నాయి అందులో. నేను ఒక్కటి చెప్పే ఊరికే ఒక మంత్రానికి అది. ఔషధులు అవన్నీ కూడా ప్రపంచంలో చరాచర జగత్తు అంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్తూ అనేక విషయాలు వారు చాలా ఆథెంటిక్గా చక్కగా వర్ణించారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒకసారి చదివాను, మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా చదివాను. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందంటే పిబతి, సరే పీతవాన్ పీతవతి, ఉక్తి దగ్గర వచ్చిన పిబతి, పీతవతి, లిఖతి, లిఖిత. అమ్మ మీరు వాళ్ళు చెప్పిన చెప్పండి. లిఖితవాన్ అలా అయితే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నయతి, నీతవతి, పశ్యతి, దృష్టవాన్, దృష్టవతి. మన టర్న్ వచ్చేదాకా ఆగాలట ప్రకృతిలో. వెయిట్ ఫర్ యువర్ టర్న్. గర్భస్థ శిశువు మనకి భగవంతునికి సంకేతం వచ్చేదాకా ఆగాలి, వాడు హీ హ్యాస్ టు వెయిట్. సమాజం ఆగాలి, అందరూ కూడా ఆగాలి. భవతి అంటే భూతవాన్ భూతవతి కాల, అట్లా ఉంచండి. అభవతిని క్రియాపదం చూపించారు. అలాగే భూతవాన్ భూతవతి కూడా వాడతారు. మిలతి, మిలితవాన్, ఇక్కడ లా ఉంది, అది లీ అయింది. మిలితవతి. త్యజతి, త్యక్తవాన్. ఖాదతి, ఖాదితవతి. జానాతి, కరోతి. రైట్. శృణోతి. అందుకని బాగా చదువుకునే వాళ్ళని బహుశ్రుతులు అంటారు. కృత పరిశ్రమ అంటారు. మహోదేహ ఆరోగ్య శాస్త్ర విషయ బహు పరిశ్రమ చేసి ఉన్నారు. అటువంటి వారి పక్కన కూర్చోవడానికి సిగ్గుపడుతూ ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఐ నో లిటిల్, తక్కువ జ్ఞానం ఉంది కదా. కాబట్టి వారి సరసన కూర్చోవడానికి కొంచెం మనకి హ్రీహి ఉంటుంది. బహుశ్రుతులు అంటారు. చాలా వేదములు చదువుకున్న వాళ్ళని, శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళని వారు బహుశ్రుతులు అంటారు. మర్యాద అన్నమాట. దదాతి, దత్త. అందుకనే మనం పొద్దున మన దత్తస్వామి కూడా హవిస్సు అర్పించాం. దత్త అత్రి మహర్షి యొక్క కుమారుడు. అమ్మ పేరు ధన్యోస్మి. మంచి పండితులు కూర్చున్నాను, ఊరికే నన్ను నుంచోబెట్టారు ఇక్కడ. ప్రేషయతి, ప్రేషితవాన్, ప్రేషితవతి. క్షాళయతి, క్షాళితవాన్, క్షాళితవతి. తీసేస్తే ప్రమాదం ఏం లేదు.
ఉత్తిష్టతి, ఉత్థితవతి. అలాగే ఉపవిశతి, ఉపవిష్టవాన్, ఉపవిష్టవతి. స్థాపయతి, స్థాపితవాన్, స్థాపితవతి. మహోదయ విశాఖ మహానగరే ప్రార్థనామందిరం స్థాపితవాన్, నిర్మితవాన్, లోకాయ సమర్పితవాన్. లోకార్పణం అంటారు దాన్ని. మన పాత ప్రయోగం అది. ఒక పుస్తకాన్ని కనుక ఇనాగరేట్ చేస్తే లోకార్పణం చేస్తున్నాం అంటారు. వారి కోసం కట్టారు, అది కాదు, మన కోసం, మనందరి కోసం, మన చేత ఒక మంచి పని చేయించడం కోసం కట్టారు, అట్లా అన్నమాట. కాబట్టి స్థాపయతి, స్థాపితవాన్. స్మరతి, స్మృతవతి. నేను అనుకున్నా మనం దుష్యంత అంగుళీయక దర్శనానంతరం శకుంతలాయా వృత్తాంతం స్మృతవాన్. సరే, అలాగే ఆగచ్చతి, ఆగతవాన్, ఆగతవతి. స్వీకరోతి తేడా ఉండదు, కరోతికి ఏముంటుంది, ఇక్కడ కూడా అదే ఉంటుంది. స్వీకృతవాన్, స్వీకృతవతి. ఆనీతవాన్, ఆనీతవతి. గృహీతవాన్, గృహీతవతి. క్రీతవాన్, క్రీతవతి. సూచితవాన్, సూచితవతి. రుదితవాన్, రుదితవతి. నిందితవాన్, నిందితవతి. ఇష్టవాన్, ఇష్టవతి. శక్నువన్, శక్నువాన్, శక్నువతి. ఆహూతవాన్, ఆహూతవతి. కొంచెం క్రిటికల్, అందుకని కింద బ్లాక్ ఒక హయ్యర్ స్టెప్. మహోదయ ఏమైనా సందేహం ఏమైనా ఉందా? తేన చర్చాం కరోతి కిలా. చర్చా శబ్దం స్త్రీలింగం, పర్వాలేదు, నాట్ టు పాయింట్ అవుట్. వాళ్ళు ఉంటే అందరికీ క్లారిఫై చేద్దాం, అంతకంటే. ఇప్పుడు దాదాపుగా మనకి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నట్టుగా ఉంది. మమ పాఠనం అభవత్, అహం పాఠితవాన్. భవత్యః శృతవత్యః, భవంతః శృతవంతః. ఇప్పుడు వాక్యాలు చెప్పాలి. చెప్పాలి, వాక్యాలు చెప్పాలి. టైం అయిపోయింది. నేను ఎవరో 3 వాక్యాలు అసలు ఎవరు రెడీగా ఉన్నాడు. మహోదయస్య మాసే సర్వే జనాః ప్రసన్నాః. అచ్చా అచ్చా. వేదవతి లిఖితవతి. ప్రథమతః సర్వే శృణ్వంతు కృపయా. మహోదయస్య ఉపవాసే సర్వే జనాః ప్రసన్నాః భవతి నస్తి. జనాః భవంతి, భవంతి రాయాలి. అయితే ఉద్దేశం ఉపవాసం అంటే సమీపే, సమీపే కరెక్ట్. ఉపవాసం తప్పే కదా, మనకు ఉపవాసం అంటే స్టార్వేషన్ జ్ఞాపకం వస్తుంది. సమీపే అంటే తేలి. మీరు అంతవరకు కష్టమైన దాన్ని అటెంప్ట్ చేయకండి. తేలిక దాన్ని అటెంప్ట్ చేస్తే మనకి త్వరగా అథారిటీ వస్తుంది. మహోదయస్య సమీపే, సన్నిధౌ, నికటే, చాలా ఉంది. సర్వే జనా, అందరూ, ప్రసన్నా, మంచి వాక్యం. భవతి మార్చు, భవతి. నేను ఎవరు 3 వాక్యాలు లిఖిత, రాయబడినది. లిఖిత, లిఖితవతి. లిఖిత, లిఖితవతి. తస్యాహ నామ లిఖిత, లిఖితవతి. చాలా కష్టపడి 11 వాక్యాలు వస్తుంది. వాసుదేవ చాలా చక్కని. నేను ఒక 4-5 వాక్యాలు మాత్రం చదువుతాను, తర్వాత మిగతాది వీడియో వస్తున్నాను. అహం ప్రాతఃకాలే గాయత్రీ మంత్రం అభ్యాసం కరోమి. గాయత్రీ మంత్రస్య మంత్రం అంటే మంత్రస్య అభ్యాసం అంటే బాగుంటుంది. మంచి వాక్యం. అహం ప్రాతఃకాలే గాయత్రీ మంత్రం అభ్యాసం కరోమి. ఇంకా పూర్వం సంస్కృతం పఠితవతి వా మంచిది, బాగా రాసాం. అహం సంగీతం, సంగీత కలిపేచ్చు. సాధనా కరోమి. సాధనా శబ్దం స్త్రీలింగం. సాధనా కరోమి, సాధనను చేస్తున్నాడు. అహం ప్రాతఃకాలే సూర్య నమస్కారం. విద్యుదంతరాయ, విద్యుదంతరాయ పవిత్ర గంగా నది కాశీనగరే సమీపే అస్తి. పవిత్ర గంగా నది కాశీనగరస్య సమీపే, కాశీనగరే, కాశీనగరే అస్తి.
అత్ర అత్ర కాశీనగర్యాः సమీపే నగరీ స్త్రీలింగం నపూసంగలం నపూసలింగం కావ్య భాషలో ఉన్నటువంటి నగరీరాం సొగసైన భాష ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రాతకాలే మాతరం పితరం నమామి. చాలా బాగుంది. నమతి కరోమి పైగా అక్కడ పితాకో ఇది మిగిలిన వాక్యాలు వ్యక్తిగతాన్ని కరెక్ట్ చేసుకుంటామా ఇందులో కొంచెం హిందీ కూడా కలిపావు చాలా సమయం తీసుకుంటాం కదా మీరు చదవండి. ప్రాతకాలే స్నానం కరోమి. అచ్చా అంటే త్రివాదనే మీరు కూడా హిందీ తీన త్రివాదనే అహం త్రివాదనే స్నానం కరోమి ప్రాతకాలే. ఇంకా ఇదానీ వర్షం పతతి ఇదానీ వర్షతి వర్షతి ఇదానీ మేఘ వర్షతి. కుత్ర గతవాన్ నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సమాధానం అహం దేవాలయం గతవాన్. అనేది నిన్నటికి సంబంధించిన కాలవాచకాన్ని ఉపయోగించి గతవా పుల్లింగం కాబట్టి మందిరం గతవా పుత్ర గతవా ప్రశ్న వేసి సమాధానం తయారు చేశారు. శిక్షావర్తిగా కూర్చో. మంచి ప్రయోగం రాశాడు. స్పాంటేనియస్ రియాక్షన్. ఎందుకంటే నిన్న వర్షం పడింది, నదుల్లో లైట్ లేకపోతే యది అస్మాకం యది అస్మాకం గృహే విద్యుత్ నాస్తి అంత ఇది అన్నాడు. నాస్తి తేలిక కష్టమైన పట్టుబడి తేలికలు పట్టుబడి నాకు లేకపోతే యది అస్మాకం గృహే విద్యుత్ నాస్తి మన ఇంట్లో కరెంటు లేకపోతే తరిహి వయం సిద్ధవర్తికాయా ఉపయోగం కరిష్యామి అంత బాగా వచ్చాడు. అంత ఏంటి అనేది మాత్రం పెద్ద కావ్యంలో పదవాడు హస్తి రాసుకుంటే హాయిగా అంత అయితే అంతరాయం నేను చెప్పిందండి. కరెంటు పోవడం అంటే ఏమిటి అన్నాడు. అంతరాయ అని చెప్పాను వాడికి. శీతలం అస్తి. ఘటే అంటే చుట్ట ఎందు సత్తమే భక్తి. గృహే పాఠశాలాయాం వనే అటవ్యాం అటవ్యాం నరసింహస్తు. అదే కదా మమ మాత క్షీరాన్నం కరోతి. ఆమె విషయం మొదలుపోయి పాకం పచన సమయే మమ మనస్సు ప్రశాంత స్థితో అంటే బాగా వచన చెప్పారు. వంట చేసుకుని భగవన్నామ సంకీర్తనం చేయమండి అంటే చాలా చేస్తూనే ఉంటారు. చేస్తే ఆ పదార్థం పవిత్రమవుతుంది, ఆ వాతావరణం కూడా పవిత్రమవుతుంది చెప్పారు. తిన్నవాళ్ళకి ఉన్నవాళ్ళు కూడా 10 సంవత్సరాలు పవిత్రం చెప్పారు. ఆ వాక్యం ఈయన రాయడానికి తెలిసింది. బాగా వచన సమయే ప్రశాంత స్థితో స్వయం ప్రసంగేన
వయం ఆహారం ప్రసన్నేన ఖాదయామః. మేము ఆహారాన్ని ప్రసన్నంగా తినిపిస్తాము. ఖాదతి తినడం, ఖాదయతి తినిపించడం. పఠతి పఠతి చదువుతున్నాం, పాఠయతి చదివించడం. కరోతి కారయతి చేయిస్తారు. కారయతి ఆ మధ్యలో యానం వస్తే ప్రేరణ. కాబట్టి కారయామం తప్పలేదు. వయం ఆహారం ప్రసన్నేన కారయామం. మేము ఆహారాన్ని ప్రసన్నంగా తినిపిస్తున్నాం. మమ ప్రవర్తనేన మమ ఆరోగ్యం అస్తి. మమ ప్రవర్తనానుకూలం మమ ఆరోగ్యం. ప్రవర్తన తప్పలేదు. ప్రవర్తనానుకూలం ఆరోగ్యం ఇంకా బాగుంది. ఆసికాయాం కృష్ణస్య మన ఆశ్రమ వాటికలో వాసుదేవ సర్వే కృపయా శృణ్వంతు విజిల్ నదత్తం. ఎందుకంటే వెళ్ళి కొడతారు. నేను ఎప్పుడైతే దేవయ్యాడు కొట్టలేదు నాకు. అస్మాకం వాటికాయ ఆశ్రమ వాటికాయ కృష్ణస్య హనుమస్య అది ఆంజనేయస్య లేదా హనుమత ఆంజనేయస్య ఆంజనేయస్య మూర్తి అస్తి. మూర్తి ద్వయం అస్తి. రెండు ఉన్నప్పుడు జనరల్గా వివచనం పాడాలి. మనం అది పాట నేనే చెప్పలేదు కదా. కాబట్టి ఆశ్రమ వాటికాయాం కృష్ణస్య ఆంజనేయస్య మూర్తి ద్వయం అస్తి. మూర్తి అస్తి అని తప్పలేదు. మూర్తి ద్వయం అస్తి అని హనుమత ఆంజనేయస్య ఆంజనేయస్య కాలః అతీతః. అహం ప్రాతఃకాలే ఔషధపానీయం పీతవతి. అహం ప్రాతఃకాలే ఔషధీయుక్త పానీయం హెర్బల్ రసరు హెర్బల్ చాయం తప్పదు. ఏ ఇబ్బంది వాటిని ఔషధి గుణాలు ఔషధి పానీయం అంటే ఔషధి గుణాలతో కూడిన పానీయం పీతవతి. ఔషధి అహం పీతవతి. సమ్యక్ ప్రయోగం కృతవతి. వయం సర్వే ప్రాతఃకాలే వయం ఉన్నప్పుడు పీతవత్యః పీతవతి పీతవత్యః గతవతి గతవత్యః గతవాన్ గతవంతః. వాసుదేవ కాలః వ్యతీతః. ధన్యవాదాలు. పాఠస్యంతే ఏకం శ్లోకం. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా భావ్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అర్థం చెప్పుకున్నాం. ఆల్ ఇండియా రేడియోలో ఈ శ్లోకం సంస్కృత పాఠానికి ముందు వేసేవాడు. ప్రయాగ నరసింహశాస్త్రి గారిని చాలా సుప్రసిద్ధమైన శ్లోకం. దానికి వివరణ ఇస్తారు. సర్వే వయం. ఇది కూడా భర్తృహరి సుభాషితాల్లోదే. భర్తృహరి సుభాషితాల్లో ఇది కూడా. వాసుదేవ.